హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో ఫిష్ ఫ్రై 10 మినిట్స్లో ఎలా ఈజీగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఏవైనా చేప ముక్కలు ముందుగా కడిగి పక్కన ఉంచుకోవాలి. నేనైతే వంజరం చేప ముక్కలు తీసుకుంటున్నాను. ఈ కడిగి ఉంచిన ముక్కల్లో ఉప్పు ఒక 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూను, పసుపు ఒక 2 పించెస్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి అన్ని మసాలాలు పట్టినట్టు బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ నూనెలో చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఉండే కడాయి తీసుకుంటే ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి, ఈజీగా ఉంటుంది వేగడానికి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 వేసి అటు ఇటు తిప్పుతూ మూత లేకుండా వేపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు ఇలాగే వేపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు బాగా ఫ్రై అయి ఉంటాయి. ఫైనల్గా లెమన్ జ్యూస్ పైన పిండుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా తిప్పి లెమన్ జ్యూస్ వేసి 1 నిమిషం అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఎంతో టేస్టీగా, ఎంతో క్విక్గా కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడివేడి రసం అన్నంతో కానీ, సాంబార్ అన్నంతో కానీ సైడ్ డిష్గా ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.